పొదలకూరు పట్టణంలోని చోళుల కాలం నాటి శ్రీ విఘ్నేశ్వర కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీన మంగళవారం మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శివకేశవులకు ప్రీతికరమైన భీష్మ ఏకాదశి రోజున రామలింగేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు శివాలయ ప్రధాన అర్చకులు పీబీఎస్వి ప్రసాదస్వామి, చొప్ప వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన, విశేష అభిషేక ద్రవ్యములతో స్నపన తిరుమంజనం, ఉదయం 10 గంటలకు సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారికి చందన అలంకారం జరుగుతోందని అన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల కుటుంబాలలో ఆనందం, శాంతి, సౌభాగ్యం కలిగి సమస్యలు నశిస్తాయని అన్నారు. భక్తులందరూ సాంప్రదాయ వస్త్రాలతో పూజా కార్యక్రమాలకు రావాలని, పూజకు కావలసిన కుంకుమ, విస్తరలు, పూజా సామగ్రిని కార్యక్రమ నిర్వాహకులే సమకూరుస్తారని అన్నారు. భక్తులందరూ పై కార్యక్రమంలో పాల్గొని స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. మనం చేసి చాలా కాలమైంది కాబట్టి శాస్త్ర కుంకుమార్చన, బిల్వార్చనతో స్వామివారికి పూజా కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన సంకల్పించడం, మేము దానికి సరేనని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూనుకొని మేము రేపు 20వ తారీఖు భీష్మ ఏకాదశి రోజు ఆ కార్యక్రమం చేపడుతున్నాము. ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఉంటాయి. 9:30, 10 గంటల నుంచి అమ్మవారికి కుంకుమ సహస్ర కుంకుమార్చన ప్రారంభించబడుతుంది. అదేవిధంగా కుంకుమార్చన, స్వామివారి అభిషేకాలన్నీ అయిన తర్వాత తీర్థ ప్రసాదాల వినియోగం ఉంటుంది. తదనంతరము అన్నప్రసాదన కార్యక్రమం కూడా. మహత్యం పాపక్షయార్థి, యాజనాశనార్థి, శత్రునార్థి, జీవితార్థి, మోక్షార్థి అని అన్నిటికీ కూడా చాలా పవిత్రమైనటువంటి అభిషేకం కాబట్టి ఈ అభిషేకంలో పాల్గొన్నట్లయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆయుర